తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు అని ప్రతి లబ్ధిదారులు ఇంటి నిర్మించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో మోడల్ హౌస్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుడిసెలేని సమాజ స్థాపన కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ హయాంలో పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మించగా ప్రస్తుతం మళ్లీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇండ్లను మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం జరుగుతుందని, ఇప్పుడు అవసరం ఉన్న ప్రతి లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని పూర్తి స్థాయిలో విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ ఉంటుందని, ఎంపికైన ప్రతి లబ్ధిదారుడు తప్పకుండా ఇల్లు నిర్మాణం చేసి తీరాలని ఎప్పటికప్పుడు అధికారులు నేను తనిఖీ చేయడం జరుగుతుందని, పథకంలో బిల్లు పొంది లబ్ధిదారు ఇల్లు నిర్మాణం చేయకపోతే తగిన చర్యలు తీసుకోబడతాయని, అందుకని ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఇల్లు నిర్మించుకుని తీరాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, చైర్మన్ కల్పన, కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విజయపవరోగినామదే సర్వవిద్యానాం నమః. చచేవరంద్రభ్యో నమః. మాతాపితృభ్యో నమః. హరే రాస్కంధాలయతాం ధ్రువం తస్య రామరీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ విశ్వాక్షం విశ్వశంభుం విశ్వం నారాయణం దేవమక్షరం విశ్వతః పరమాణ్యపతి విశ్వేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం నారాయణం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరజ్యోతిరాజ్యజగత్సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతరభైకతఃసర్వం ధృతాదిపరిషయగ్నే విద్యాం కరుణాపరమేవానమగ్ర్యం వైష్ణవీ లోకైకమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. హిరణ్యవర్ణాభరణీం సువర్ణసజ్జాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో వామహాం త్వాం ప్రామహావహ జాతవేదో లక్ష్మీం గామినీం వీర్యో శాంతాకారం భుజగశేనం పద్మనాభం పుండరీకాయదాక్షం విష్ణుం వందే. शुद्धे शोधने स्वभूत्य आद्य ब्रह्म द्वितीय प्रहायाम मूले तपस्तो ब्रह्म मध्ये लोकार्षुरायो आर्षतोषति रोमांतरंगमामोक्षयाय जन्मथ आपो जनेदाचनाटस्मुहोत्तवस्तो श्री महातिरुपति अल्वेल मंग वेंकटेश कविराय भावं गणकर्णिकाय महाव लंबोदराय महावमाय महनीय गुणाब्धे चक्रवर्ती तनोध्याय सार्वभौमाय मंगलम वेदांत वेदांत मेघश्यामलने व्यापनारूपाय हमसमणिः गृहस्थोदानो वंजन्तो कुमसः आर्षेण पदोदेवेन नामयामि परमतो ఇంద్రమ్మ ఇల్లు మోడల్ హౌస్ ప్రతి ఒక్క మండలంలో కట్టాలని చెప్పడం జరిగింది. దానికి అలా శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క ఇంటికి 5 లక్షలు ఇవ్వబడుతుంది. కానీ మోడల్ హౌస్ ప్రకారమే కాకుండా మీరు స్తోమత ఉండి మీరు కట్టుకోగలిగితే 5 లక్షల కంటే ఎక్కువ కూడా ఉంటే మీ ఇదే మోడల్లో పెద్ద కూడా కట్టుకోవచ్చు అనే విధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మోడల్ హౌస్ కడితే 5 లక్షలకు మీకు రాదు, ఇంతే 5 లక్షలకు మీరు ఎంత కట్టుకోవాలో అంత కట్టుకోండి. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, పైసలు తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఇల్లు కట్టాల్సిందే. ఇల్లు కట్టకపోతే మళ్లీ ఏదైతే విడతల వారీగా మీకు డబ్బు ఎలా అయితే చెల్లిస్తారో ప్రభుత్వం ఇల్లు కట్టేవారికి, కట్టకపోతే మళ్లీ గవర్నమెంట్ కు చెల్లించిన డబ్బు మళ్లీ వాపస్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి
మీరు తప్పకుండా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో కట్టుకునే వాళ్ళు ఉంటారో తప్పకుండా మీరు కట్టుకునే పరిస్థితుల్లో ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున సార్ మేము పైసలు తీసుకున్నామని కట్టుకోలేకపోయినాం ఖర్చు పెట్టినామంటే కుదరదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా అయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కొన్ని అవకతవకలు జరిగినా కూడా చాలా మంది వరకు కట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక్క ఇల్లు కూడా వృధా కాకుండా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు కట్టుకునే వారే తీసుకోండి. నాకు గుడిసె ఉంది అని తీసుకొని తర్వాత నేను కట్టుకోలేను నాకు స్తోమత లేదు అంటే మాత్రం మంచిగా ఉండదు. ఎందుకంటే ఆ రోజు మీరు కట్టుకుంటానే తీసుకున్నారు కాబట్టి మళ్ళీ కట్టుకుంటేనే తీసుకోవాలని కూడా మీకు మరొకసారి కోరుకుంటూ మనకు 3,500 మన ప్రాంతానికి ఇవ్వబడుతుంది. తర్వాత కూడా ఒక 500 ఎక్స్ట్రా ఇస్తామని చెప్తున్నాను. అది ఇంకా క్లారిటీ రాలేదు. 3,500 ఇండ్లు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇల్లు కట్టేలాగా నేను దగ్గరుండి చూస్తానని మీ అందరికీ సభగా చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మనం తీసుకోవచ్చు కానీ చూద్దాం అప్పుడు కట్టుకుంటున్నాం కట్టుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా 5 లక్షలకు ఇల్లు రాదు, ఇల్లు కట్టుకోలేరు. కానీ 5 లక్షలతో పాటు మీరు కట్టుకునే స్తోమత ఉంటేనే దీని లబ్ధి పొందండి అని నేను ఇప్పుడు మీ సూచన చేస్తున్నా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి, కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.